Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈ రోజు ఆఫీస్ లో రెండు అద్భుతమైన పికిల్స్ పెట్టబోతున్నానండి నేను. సో కాకరకాయ పికిల్ అనేది నార్మలీ నేను కాకరకాయకి పెద్ద ఫ్యాన్ కాదు, కానీ ఈ పికిల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో కొంచెం తీయగా, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం చేదుగా, షడ్రుచులు ఎలాగా మన ఉగాది పచ్చడిలో ఉంటాయో అలానే మా కాకరకాయ పికిల్లో ఉంటుంది అనమాట. సో అది లాంచ్ చేయబోతున్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ గోంగూర ఆల్సో. ఫైనలీ గోంగూర లాంచ్ చేస్తున్నామండి. కొంచెం కష్టమైన పనే, బట్ స్టిల్ అంటే బాగా చేయాలి కాబట్టి ఆరాంగా చేయాలి ఏదైనా సరే. అండ్ మా దగ్గర నాన్ వెజ్ పికిల్స్ దాదాపు 5 వెరైటీస్ ఉన్నాయి, వెజ్ మాత్రమే 2 ఉన్నాయి. సో అందుకని మేము అందరం అనుకున్నాము, లేదు ఇప్పుడు ఇంకా మనము వెజ్ లో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసేసి కాకరకాయ పికిల్ ఈ రోజు పెట్టబోతున్నాను. దాని తర్వాత రేపు వచ్చేసేసి గోంగూర. ఈ రెండు మీకు వీడియో ఎందుకు తీస్తున్నాను అని అంటే so that you will see how we are working. Okay, so కాకరకాయలు మీరు చూసారా, నా వెనక ఉన్నాయి కాకరకాయలు. నీట్ గా నిన్న రాత్రే తీసుకొని వచ్చి మొత్తం కడిగి ఆరబెట్టేసేసాం. ఎందుకునంటే మరి కొంచెం కూడా చెమ్మ ఉండకూడదు. చెమ్మ ఉందంటే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది, కాబట్టి దాని గురించి కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట. సో కాకరకాయ పికిల్ పెట్టేద్దాం. కత్తి పదును పెడుతున్నాను. అయ్యో కరెక్ట్ కత్తి పదును పెడుతున్నాను. మా సుజాత వస్తుందండి. నీకోసం పెడుతున్నానా? నీకోసమే కత్తి పదును పెడుతున్నాను సుజాత, ఓన్లీ ఫర్ యూ. నా కోసమే పెడుతున్నట్టుంది అని అంట మా సుజాత. ఓకే, ఇస్ మై కత్తి షార్పింగ్ మెషిన్. సో కత్తి చేసేది వెజ్ పికిల్ అండి, కానీ సుజాత కనిపిస్తుంది. నేను సుజాత కోసం కత్తి షార్ప్ చేస్తున్నానని చెప్పి కత్తి షార్ప్ లేకపోతే పని జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కాకరకాయ చాపింగ్ చేసే ముందు ఫస్ట్ మనం హెడ్ క్యాప్ వేసుకోవాలి. కత్తి షార్ప్ చేసేసాము. సో అండ్ వీఆర్ ఆల్ రెడీ. కాకరకాయ చాపింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇలా రౌండ్ గా మేము కాకరకాయని చాప్ చేస్తున్నాం అనమాట. సో 10 కిలోలు నేను సుజాత షామ్ చేయాలి. చాపింగ్ చేస్తూ ఉంటాము, మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ ఇస్తాము. ఓకే, సో ఈరోజు 10 కిలోలు కాకరకాయతో పికిల్ పెడుతున్నామండి. అన్నంలో కలుపుకొని తింటే ఎట్లుంటుందో కూడా చూపిస్తాను. ఓకేనా? చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. డోంట్ మిస్ ఇట్. వీటి గోంగూర కూడా పెడతాం. సో వెల్లుల్లిపాయలు కూడా బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తామండి. కొంచెం కూడా అటు ఇటు ఉంటే మాకు అసలు నచ్చదు. సో అందుకనే ప్రాబ్లం ఏంటంటే ఎన్ఎన్ ఫుడ్స్ లో అందరు అనుకుంటారు ప్రైస్ చాలా హై అని అనుకుంటారు కదా. క్వాలిటీ కమ్స్ విత్ ప్రైస్ అండి. సో మీరు ఇదంతా అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి మేమేమి మరీ ఎక్కువ పెట్టట్లేదు, రీజనబుల్ గా అన్ని వెజ్ పికిల్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాస్టే ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే ఇదిగోండి ఇలాంటి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వాడటం వల్ల ఏంటి అంటే కొంచెం ప్రైసింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానికి మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మసాలాస్ అన్ని ఫ్రై చేస్తాము. మసాలాస్ ఫ్రై చేసిన తర్వాత కాకరకాయ కూడా ఫ్రై చేస్తాం, చూపిస్తాం చిన్న చిన్న షార్ట్స్. ఓకే, చాలా మందికి డౌట్ ఉంది వెదర్ వీఆర్ యూజింగ్ సపరేట్ కడాయి ఫర్ వెజ్ అన్నది. ఖచ్చితంగా వీఆర్ యూజింగ్ సపరేట్ కడాయి ఫర్ వెజ్ అండి. సో వెజ్ కి సంబంధించిన స్పూన్స్, కడాయిస్ అన్ని కూడా డిఫరెంట్. సో ఎవరైనా ఒకవేళ అలాంటి భయం ఉండేవాళ్ళు, బికాస్ వీ రెస్పెక్ట్ ఆల్ ద కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అనమాట. సో చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా దే డోంట్ ఈట్ నాన్ వెజ్. సో అలాంటి వాళ్ళు కూడా చాలా పర్టికులర్ ఉంటారు. అండ్ నేను కూడా పర్టికులర్. ఇటువంటి విషయాల్లో ఎటువంటి తప్పులు జరగవు. సో మీకు ఎవరైనా అలా అనుకునే వాళ్ళైతే చక్కగా నిర్భయంగా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై కాకరకాయ ఫ్రై. సో కాకరకాయ ఆయిల్ లో వేసేస్తున్నామండి. ఓం సాయిరామ్. ఫస్ట్ వాయ మంచిగా ఫ్రై అవ్వాలి.
రాజ్. ఆవాలు జీలకర్ర తిరగమాత కోసం. నెక్స్ట్ వేస్తున్నాం వెల్లుల్లిపాయలు. చాలా ఇంట్రెస్ట్ కదా నీకు ఈ పనులన్నీ. కుకింగ్ అంటే ఎందుకు మా వాడికి చాలా పిచ్చండి. అదే ప్యాషన్ తో స్టార్ట్ చేసింది, అలాగే చాలా ఎంజాయ్ చేస్తుంది. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీడికి నేర్పిస్తున్నావా పీకలో? నీ వారసుడా? ఎంత ప్యాషనేట్ గా చేస్తున్నావు. కుకింగ్ ఈజ్ అందరికీ హాబీ, నాకు ప్యాషన్. ఐ లవ్ కుకింగ్. విజయ్ భవ. మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఇదే. ఎందుకంటే చింతపండు ఫ్రై చేసేటప్పుడు అది దగ్గర వచ్చేటప్పుడు మొహం మీద పగులుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో, పైగా మంచిగా ఉడకాలి. ఉడకపోతే మళ్ళీ వేస్ట్ అన్నమాట. అందుకని దీనిలో ఉన్న వాటర్ అంతా పోవాలి కదా, టైం పడుతుంది. కాకరకాయ ఆరపెడుతున్నారండి. ఎలా ఆరపెడుతున్నారు చూసారా? ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత కలుపుతారు అనమాట. ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నామండి, ఎందుకంటే కాకరకాయ చాలా చేదుంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట. అందుకే షడ్రుచులు అని అన్నాను నేను. అప్పుడే కాకరకాయ అవ్వలేదండి, ఇంకా ఇప్పుడు మొత్తం పులుసు చల్లారాలి. ఆ తర్వాత ఇంకా కారాలు, ఉప్పులు. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ పచ్చడి అద్భుతంగా ఉండబోతుందండి. కాకరకాయ పచ్చడి మేము అన్నంలో కలుపుకుంటాం కదా, అప్పుడు మీకు చూపిస్తాము టేస్ట్ ఎలా ఉందో. ఆ తర్వాత చెప్తాము, అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? ఫుల్ చల్లగా అయిపోయిందండి మొత్తం. తిరగమాత అంటే పోపు, బెల్లము, చింతపండు అవన్నీ కూడా ఫుల్ చల్లగా అయిపోయాయి. చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసేస్తాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము కాకరకాయ పికిల్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను ఇది కలపగలనని, కానీ నాకు అంత సీన్ లేదు, ఎందుకంటే నా చేతిలో దమ్ లేదు. సో ఇప్పుడు ఇది ఓవర్ టు శ్యామ్ కలుపుతాడు, నేను పట్టుకుంటాను. కాకరకాయ అద్భుతంగా వచ్చిందని నా ఫీలింగ్. ఒక 2 రోజులైనా ఊరాలిరా మంచిగా. కాచి చల్లార్చిన నూనె అండి. తర్వాత కలుపుతాం. గోంగూర ఫ్రై చేస్తున్నారు. గోంగూర పచ్చడికి ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసిన గోంగూర. ఆర్ యు ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ అంటే కూడా స్ట్రెస్డ్. ఎందుకు స్ట్రెస్డ్? కొత్త పచ్చడి కదా, అంటే మన ఇంట్లో మనం వండుకునేటప్పుడు 1 కిలో వండుకుంటాం. ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వాంటిటీస్ కాబట్టి పైగా ఈ వర్షం ఒకటి టార్చర్ మనకి రోజు, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. మనం వాడేది మొత్తం గానుగు నువ్వుల నూనె. ఎందుకనంటే మనము గ్రౌండ్నట్ ఆయిల్ తో వాడామనుకో అంత టేస్ట్ బాగోదు. సో గ్రౌండ్నట్ ఆయిల్ ఏంటంటే దాని టేస్ట్ అనేది గోంగూర ఒరిజినల్ టేస్ట్ పోతుంది. అదే నువ్వుల నూనె అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఏం చేస్తున్నావు సుజాత? చింతపండు ఉడకబెడుతున్నావు. చింతపండు ఉడకబెడుతున్నావు గోంగూర పచ్చడికి.
ఓకే, ఇంత కష్టపడుతున్నావు కదా. గోంగూర పచ్చడి నిజంగా చాలా గోంగూర పచ్చడి అంటే పారిపోతాను అసలు పంది గురించి భయపడిపోయి. కానీ పాపం ఈ రోజు అందరూ కూడా నా టీం అందరూ కూడా మార్నింగ్ 6:30 నుంచి ఇప్పుడు నౌ ద టైమ్ ఈస్ 6:30 12 hours నుంచి కూర్చొని ఒలిస్తే అప్పుడు 8 kilos 9 kilos వరకు గోంగూర వచ్చామన్నమాట. ఒట్టి గోంగూర వలవడానికి అంత టైం పట్టింది. ఇప్పుడు ప్రిపరేషన్ అవన్నీ ఏ టైంకి చల్లారుతుందో, ఏ టైంకి ఇంటికి వెళ్తాము. సో కానీ ఇదంతా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే NM Foods లో గోంగూర పచ్చడి లాంచ్ చేయాలి. మీరందరూ మా గోంగూర పచ్చడి అసలు నా ఫేవరెట్ తెలుసా గోంగూర పచ్చడి. అందరికి ఫేవరెట్. మా సైడ్ విపరీతంగా అసలు మాకైపోతుంది అమ్మాయి. ఇట్స్ ఓకే, చేస్తాం. అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా నాన్న. స్మైల్ తో చేస్తాం. సండే పని చేస్తున్నందుకు ఏది నవ్వురా ఏరా హ్యాపీయరా పని ఏమంటారు కష్టే పని. సండే బాగుందా పని చేస్తే? ఎంజాయ్ చేస్తున్నారా? ఏరా నువ్వు కూడా ఎంజాయ్ చేస్తున్నావా? వర్క్ అయినా ఫన్నే. సండే ఇస్ ఫండే మీకు. ఈరోజు ఒక్కడు కూడా టీషర్ట్ వేసుకోలేదురా? ఓ వీడు వేసుకున్నాడు, సారీ. నువ్వు ఒక్కడే సిన్సియారిటీ ఉందిరా నీకు. నిజంగా మీరేంట్రా అసలు టీషర్ట్లు ఏమైందిరా? అచ్చా ఓకే, నువ్వే సిన్సియర్ నువ్వు. సో కరెంట్ కూడా లేదండి. ఇదిగోండి శ్యామ్ వచ్చేసేసి ఇలా టార్చ్ చేస్తున్నాడు. ఎందుకునంటే ఇన్వర్టర్ ఉంది కానీ మా బాల్కనీలో లైట్ ఇన్వర్టర్ తో పనిచేయదు అనమాట. సో ఇప్పుడు మేము టార్చ్ లైట్స్ వేసుకొని పని చేయాలి. వర్షం బాగా, కానీ ఈ వర్షంలో మేము ఇంత కష్టపడి గోంగూర పచ్చడి పెడుతున్నాం కాబట్టి మీరు కూడా ఈ గోంగూర పచ్చడిని వర్షంలో మంచిగా ఎంజాయ్ చేసి, నచ్చిన వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ నాలాంటి వాళ్ళు అయితే ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి, వెజిటేరియన్స్ అయితే ఆలూ ఫ్రై చేసుకుంటాం, అంతే కదా. మేమందరం పనులు ఈ రోజు ఇళ్ళకి వెళ్ళకుండా, నేను కాదండి నేను సాయంకాలం వచ్చాను పాప, వీళ్ళందరూ పొద్దు నుంచి పని చేస్తున్నారు. కరెంట్ వచ్చేసిందండి, మా అదృష్టం బాగుంది కాబట్టి. ఇదిగోండి తిరగమాత ఫ్రై అవుతుంది, కరెక్ట్ గా తిరగమాత టైంకి వచ్చేసింది. మేము వాడే ఆయిల్ దీంట్లో మళ్ళీ చెప్తున్నాను గానుగు నువ్వుల నూనె అనమాట. ఎందుకంటే దాంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటది, అందుకని గానుగు నువ్వుల నూనెతోనే చేస్తున్నాను. సో ఇప్పుడు మిరపకాయలు వెల్లుల్లిపాయలు మిక్సీ వేస్తున్నాం కాబట్టి విపరీతమైన ఘాటు అండి, చాలా అంటే చాలా ఘాటు. సో ఇప్పుడు రుబ్బుతున్నాం అనమాట. సో రెడీ అయిపోతుంది గోంగూర పచ్చడి. ఇది ఓన్లీ తాలింపు పెట్టాలంటే. ఏం తక్కువ లేదు మనకి, ఏమి పని చేయడు ఊరికే. హలో వేర్ ఇస్ యువర్ హెడ్ క్యాప్, గెట్ అవుట్ యువర్ ఇంత అంటే ఈ మాత్రం బలం ఉండాలండి. నువ్వు అనవసరంగా మా స్పూన్ మీద కొట్టేస్తున్నావు, మా గడ్డలు పాడైపోతాయి తమరు ఒక రోజు కలిపినందుకు. చూసారా ఎంత బాగా వచ్చిందో? నా చేయి పెడితేనే అండి టేస్ట్ వచ్చేది. అవునులే, లాస్ట్ లో వచ్చి కలిపి నా చేయి పెడితే కానీ టేస్ట్ రాట్లేదు. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టేసాం తాలింపు వేద్దాం. సో గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు మేము టేస్ట్ చేసి అన్నంలో మీకు చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ ముద్దు నాకొద్దు, హర్షకు పెట్టు. హర్ష మాస్టర్
ఎలా ఉంది? కాకరకాయ పట్టండి అన్న. బా సూపర్ అండి. ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. అసలు మన గోంగూర పచ్చడి వచ్చేసింది ఎన్ఎం ఫుడ్స్ లో. ఇంకా అస్సలు ఆలస్యం చేయకండి, నిజంగా చాలా మిస్ అవుతారు. తొందరగా తినండి. కాకరకాయ పికిల్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు అది కూడా టేస్ట్ చేస్తున్నాము. బా కలర్ అయితే అదిరిపోయింది చూడటానికి. బట్ టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. కాకరకాయ వావ్, కాకరకాయ కలుపుతుందండి మావిడ. చూస్తాక ఎంత బాగుంది అసలు. రుచి కూడా అంతే బాగుంటుంది నాన్న. నేను తింటా, మా ఆవిడ విషయం ఇచ్చినా తింటా నేను. కాకరకాయ తినను, బట్ కాకరకాయ పచ్చడి ఫస్ట్ టైం తింటున్నా. చేదు అసలు చిరు చేదు అంటారు కదా, అంతే. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా మీరు కనుక ఆర్డర్ పెట్టుకోకుండా ఉంటే చాలా మిస్ అవుతారు. ట్రస్ట్ మీ, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ పికిల్, సారీ డిలీషియస్ పికిల్. నేను ఎవరు కమెంట్ పెట్టారు, బ్యూటిఫుల్ కాదండి డిలీషియస్ అని. కంటికి బ్యూటిఫుల్ గా ఉంటేనే ఫుడ్ ఏదన్నా కూడా డెలిషియస్ గా ఉంటది. సో కమెంట్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ అది తెలుసుకోండి. ఫస్ట్ చూడటానికి అందంగా ఉండాలి. చాలా బాగుంది. ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. నిజంగా ఇటు చూడరా, ఫేస్ ఇటు చూపించరా. కాకరకాయ చాలా మంచిదిరా హెల్త్ కి. దీనికి ఫుల్ ఇష్టం. మంచి చేదైనా ఉంటారు. అయితే ఈడి కరెక్ట్ చెప్తాడు. ఇది కరెక్ట్ చెప్పేస్తాను. ఇది ఇష్టం కాదు. ఎలా ఒక నిమిషం ఉండండి సార్. ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. చేదు లేదు కదా. ఎలా ఉంది సూర్య? ఓ ఫస్ట్ ఎంజాయ్ చేయి. అక్క చేతిలో ఒకటి ఉంటది, అది తిన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే పెడతాడు మెసేజ్. అమ్మ ప్రేమలాగా ఉంటుంది. అమ్మ ప్రేమలాగా చేతిలో ఒకటి ఉంది అంతే. సో ఈరోజు గోంగూర అండ్ కాకరకాయ బ్యాక్ టు బ్యాక్ పెట్టేసామండి. స్టాక్ రెడీగా ఉంది, ఫ్రెష్ స్టాక్ ఉంది. సో తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. తొందరగా ఆర్డర్ పెట్టుకొని మీ ఫీడ్బ్యాక్ మాకు తొందరగా తెలియచేయండి, ఓకేనా? అండ్ మా నీలి మేఘాలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై, లవ్ యు ఆల్. వర్షం సాక్షిగా కలపని బంధం, ఎలాగైనా సరే ఎంజాయ్ చేస్తాం ఈరోజు. మేడం సార్, మేడం అంతే. ఇది ప్రాంక్, వెళ్ళిరా.